హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి మొబైల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్ కానీ ఈ స్టైల్ కానీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ఈ టెంప్లెట్ని రెండు రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి లిరిక్స్ పెట్టుకోవచ్చు, రెండు నార్మల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. నేను ఆప్షనల్గా కొన్ని లిరిక్స్ అయితే మీకు ఇస్తున్నాను. సాంగ్ వచ్చేసి నా మనసుకి ఏమైంది నీ మాయలో పడిందని ఒక సాంగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అయితే ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీరు దానిపైన ఆ ప్లేస్లో ఇంకేదైనా ఒక టెక్స్ట్ పెట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నేను వాడిన ప్రతి ఫైల్ని అంటే టెంప్లెట్ని లిరిక్స్ని మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూడండి. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫొటోస్ పెట్టి అద్భుతమైన స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే మీ యొక్క కైనమాస్టర్కి వాటర్ మార్క్ వచ్చిన బ్లెండింగ్లో డబ్బులు అడిగినా, సో క్రోమాకి పని చేయకపోయినా డిస్క్రిప్షన్లో మీకు ఒక వీడియో లింక్ ఇస్తున్నాను. కైనమాస్టర్ ప్రో 4.12.1 అని. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి, కైనమాస్టర్, ఏవీ ప్లేయర్, పిక్సార్ట్, పిక్సెల్ నేర్చుకోవాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీరు చాలామంది కామెంట్ అయితే పెట్టట్లేదు. ఫ్రెండ్స్, మీరు కామెంట్ పెడితే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఏదైనా ఒక వీడియోని అంటే మీ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒకరికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇలాంటి స్టేటస్ వీడియోలకు ఒక ఛానల్ ఉందని. ఓకేనా? మీ ద్వారా ఒక్క సబ్స్క్రైబర్ వచ్చి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. మధ్యలో తీసుకోండి. 9:16 అని ఉంటుంది. ఇలా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఈ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆడియో సింబల్ ఉంటుంది కదా, దీన్ని టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించండి. ఈ విధంగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్, నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో కరెక్ట్గా రాలేదు కాబట్టి కొంచెం పెద్దగా చేస్తున్నాను చూడండి. పెద్దగా చేసిన తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత ఇలా కిందకు రండి. కిందకు వస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ పైన సెలెక్ట్ చేసుకొని రెండోది సెకండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ని కరెక్ట్గా ఈ యొక్క ఫ్రేమ్లోకి కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అంటే ఈ టెంప్లెట్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కొంచెం కలర్ వాల్యూ పెంచుకోండి. కొంచెం ఫేస్ అయితే నీట్గా కనపడుతుంది. సో చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్లే చేస్తే మీకు నార్మల్గా అయితే ప్లే అవుతూ ఉంటుంది. టెంప్లెట్కి అయితే ఇది సెట్ అవుతుంది. దీనికి లిరిక్స్ అయితే రావట్లేదు ఇంకా. ఓకేనా? నేనేం చెప్పాను మీకు, ఆప్షనల్గా లిరిక్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పాను. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిరిక్స్ ఉంటాయి కదా, నా మనసుకి ఏమైందని, వాటిని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేయండి. చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే లిరిక్స్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కలర్ వాల్యూ పెంచండి. పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ లిరిక్స్ పైన సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఈ పక్కకి ఇట్లా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ లిరిక్స్ వద్దనుకోండి, సో మీరు అక్కడ ప్లేస్లో ఇప్పుడు నేను వీడియో తీసుకున్నాను కదా, అక్కడ మీరు ఏదైనా ఒక ఇమేజ్ తీసుకోండి. అంటే బ్యూటిఫుల్గా అనో, హ్యాపీ మూమెంట్ అనో, సమ్ వన్ స్పెషల్ అనో, అలాంటి ఇమేజ్ ఏదైనా ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, నాకు ఈ యొక్క వీడియోతో లిరిక్స్ ప్లే అవుతూ ఆ లిరిక్స్ అయితే అక్కడ వస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతుంది, అక్కడ లిరిక్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు లిరికల్ వీడియో క్రియేట్ అయింది. మీకు లిరిక్స్ వద్దనుకుంటే ఈ వీడియో బదులు మీరు ఏదైనా ఒక ఇమేజ్ పెట్టుకోండి. అదే ఇంకా ఏదైనా సంథింగ్ చెప్పాను కదా, బుజ్జి అనో ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు వాటర్ మార్క్ పెట్టుకోండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే క్రియేట్ చేసుకున్నారో మీ యొక్క వాటర్ మార్క్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేయండి. చేసేసి ఇక్కడ పెట్టుకోండి. కిందకి ఇక్కడ పెట్టేసేయండి వాటర్ మార్క్ని. సో ఇక్కడ పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి.
ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీనికి ఎలాంటి సాంగ్ పెట్టే పని లేదు, ఎందుకంటే మీరు పెట్టుకున్న లిరిక్స్కి ఆటోమేటిక్గా సాంగ్స్ అయితే పెట్టేసే ఉంటుంది. అంటే ఈ షేర్ పైన టచ్ చేయండి. టచ్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో 720, 1080, 4K ఏదైనా క్వాలిటీ తీసుకోండి. నేను 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి ఇక్కడ బిట్ రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేశాను. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే ఈ యొక్క స్టేటస్ వీడియోని అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.